ఈ రోజు మనం టెస్ట్ చేయబోతున్నాం కొన్ని కూల్ అండ్ యూనిక్ గ్యాజెట్స్. ఛానల్లో వీడియోస్ కొంచెం లేట్ గానే వస్తున్నాయి. నేను ఎంత ట్రై చేస్తున్నా కానీ కొంచెం లేట్ అవుతుంది వీడియో అయితే. బట్ నెక్స్ట్ టైం నుంచి వీక్లీ 2 వీడియోస్ అయినా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇంకా వ్యూస్ అయితే పర్లేదు, మనకి వ్యూస్ అయితే కొంచెం బాగానే వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబర్స్ పెరగడం లేదు. సో ఈ వీడియో మీకు గనక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా నేను చెప్పినట్టు ఈ వీడియోలో మనం కొన్ని యూనిక్ గ్యాజెట్స్ అయితే టెస్ట్ చేయబోతున్నాం. సో 1 by 1 వీటిని అన్బాక్స్ చేసి చూద్దాం ఇవి ఎలా ఉన్నాయి, ఇంకా మెయిన్లీ ఎలా వర్క్ అవుతాయి అనేది. ఫస్ట్ ఈ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఇదైతే పోట్రానిక్స్ నుంచి ఒక 15 వాట్ స్పీకర్. కానీ ఇది స్పీకర్ మాత్రమే కాదు, ఒక ల్యాంప్ కూడా, అంతేకాకుండా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉన్నాయి దీంట్లో. సో ఒక మల్టీపర్పస్ గ్యాజెట్ అనమాట ఇది. అంతేకాకుండా దీంట్లో ఒక ఫ్లేమ్ ఇఫెక్ట్ లైట్ ఉంటుంది, అది కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఇంకా బాక్స్ లో అయితే జస్ట్ మన మెయిన్ ప్రొడక్ట్, ఛార్జింగ్ కేబుల్, యూజర్ మాన్యువల్, ఇంకా ఒక వారంటీ కార్డ్ అయితే ఉంది. ఈ స్పీకర్ అయితే మనకి ఒక ల్యాంప్ డిజైన్ లో ఉంటుంది, ఇంకా చూడడానికి కూడా చాలా బాగుంది డిజైన్ అయితే. ఇంకా ఇదైతే మొత్తం ప్లాస్టిక్ అయినా కూడా బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. పైన సైడ్ మనకి ఇలాంటి ఒక స్ట్రాప్ అయితే ఇచ్చారు పట్టుకొని క్యారీ చేయడానికి. ఇక్కడ కొన్ని బటన్స్ అయితే ఉన్నాయి, వీటి గురించి మాట్లాడుకుందాం తర్వాత డీటెయిల్ గా. ఇదైతే టైప్ సి పోర్ట్ ఛార్జింగ్ కోసం. ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో కానీ ఇక్కడ ఒక మనకి బేస్ రేడియేటర్ అయితే ఉంది. ఇంకా కింద చూసుకుంటే ఇక్కడ మనకి కొంచెం ప్యాడింగ్ అవి ఇచ్చారు. ఇంకా ఇదైతే స్పీకర్ గ్రిల్ అనుకుంటా. స్పీకర్ గురించి కొంచెం తర్వాత మాట్లాడుకుందాంలే, కానీ ఫస్ట్ దీంట్లో ఉన్న ఈ ల్యాంప్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మనకి 2 లైట్ మోడ్స్ అయితే ఉంటాయి. ఒకటైతే కొంచెం ఫైర్ ఫ్లేమ్ ఎఫెక్ట్ లో ఉంటుంది, ఇంకొకటి అయితే నార్మల్ ఆరెంజ్ లైట్ అనమాట. నాకైతే పర్సనల్ గా ఫైర్ ఫ్లేమ్ ఎఫెక్ట్ అయితే బాగా నచ్చింది. మన వర్కింగ్ డేస్ మీద పెట్టుకున్నా, లేకుంటే బెడ్ ల్యాంప్ లో కూడా పెట్టుకున్న చాలా మంచి ఎఫెక్ట్ అయితే వస్తుంది రూమ్ లో. అంతేకాకుండా దీంట్లో కొన్ని వైట్ నాయిసెస్ కూడా ఉన్నాయి. వైట్ నాయిసెస్ అంటే మనకి నేచర్ సౌండ్ అనుకోండి. లైక్ చూడొచ్చు, దీంట్లో నుంచి మనకి కొంచెం కట్టెలు కాలిన సౌండ్ అయితే వస్తుంది. బోన్ ఫైర్ మనం పెట్టుకుంటే ఎలాంటి సౌండ్ వస్తుంది, సో అలాంటి సౌండ్ అయితే దీంట్లో ముందు నుంచి ఉంది. సో బేసిక్లీ ఏంటంటే కొంతమందికి కొన్ని సౌండ్స్ ఉంటాయి, అవి చాలా ఇష్టం ఉంటాయి. లైక్ కొంతమందికి రెయిన్ సౌండ్ బాగా నచ్చుతుంది, కొంతమందికి బర్డ్ సౌండ్ అనేది బాగా నచ్చుతుంది. సో దీంట్లో ఆ సౌండ్ ముందు నుంచి ఇచ్చారు వాళ్ళు. సో మనం పండుకునేటప్పుడు ఆ సౌండ్ పెట్టి పండుకుంటే బాగా నిద్ర వస్తుంది. అందరికీ కాదులే, కొంతమంది ఉంటారు వాళ్ళకి బాగా ఇష్టం ఉంటుంది ఆ సౌండ్, సో వాళ్ళ కోసం బాగుంటుంది. ఇంకా చూసుకుంటే ఇదైతే ఒక 15 వాట్ స్పీకర్. ఇంకా దీని సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. వోకల్స్ ఇంకా ట్రబుల్స్ లో క్లారిటీ బాగుంది. బేస్ కూడా కొంచెం పంచి ఇంకా భూమిగానే ఉంది. లౌడ్నెస్ కూడా పర్వాలేదు, కానీ ఫుల్ సౌండ్ చేస్తే కొంచెం సౌండ్ లో డిస్ట్రాక్షన్ అనేది వచ్చేస్తుంది. సో వాల్యూమ్ మాక్సిమం 70 to 80% పెడితే బాగుంటుంది. ఇంకా ఇది బ్లూటూత్ వర్షన్ 5.3 తో రావడం వల్ల మొబైల్ తో కూడా చాలా ఇన్స్టెంట్ గా కనెక్ట్ అయిపోతుంది ఆన్ చేయగానే. అంతేకాదు దీంట్లో కొన్ని నేచర్ సౌండ్స్ ఉన్నాయి కదా, సో అవి పెట్టుకుని మనం పండుకున్నాం అనుకోండి, సో చాలా సేపు వరకు ఆ సౌండ్ మనకి వస్తూనే ఉంటుంది. అలా కాకూడదని దీంట్లో మనకి ఆటో ఆఫ్ ఆప్షన్ కూడా ఉంది. సో మనం టైమర్ కూడా పెట్టుకోవచ్చు. చూడొచ్చు, ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఒక రెడ్ కలర్ లైట్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఈ రెడ్ లైట్ ఫస్ట్ దాంట్లో ఉంటే సౌండ్ ఆటోమేటిక్ గా 30 మినిట్స్ తర్వాత ఆఫ్ అయిపోతుంది. సెకండ్ దాంట్లో ఉంటే 60 మినిట్స్ తర్వాత, లాస్ట్ దాంట్లో ఉంటే 90 మినిట్స్ తర్వాత సౌండ్ ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. అంతేకాకుండా పైన ఉన్న బటన్స్ తో మనం వీడియో లేకుంటే మ్యూజిక్ ని ప్లే పాజ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ ప్రీవియస్ చేసుకోవచ్చు. ఇంకా వాల్యూమ్ కంట్రోల్ చేయడానికి మనకి సెపరేట్ బటన్స్ కూడా ఇచ్చారు. ఇంకా దీంట్లో ఈ లైట్ ఉంది కదా, అది మనం కావాలంటే ఆన్ పెట్టుకోవచ్చు, లేకుంటే ఆఫ్ కూడా చేయొచ్చు. ఇంకా దీంట్లో అయితే మనకి 3 to 4 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ కూడా వచ్చేస్తుంది. కానీ దీంట్లో మైక్ అయితే లేదు. ఇంకా ఇది ఒక ప్రాపర్ స్పీకర్ కాదనమాట, మల్టీపర్పస్ గ్యాజెట్. అయినా కూడా దీని సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. కానీ మీ మెయిన్ ప్రిఫరెన్స్ సౌండ్ క్వాలిటీ అనుకోండి, అప్పుడైతే ఇది మీకోసం అయితే కాదు. ఎవరైతే కొంచెం డిఫరెంట్ గా ఉన్న స్పీకర్ కొందాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే బాగుంటుంది. బట్ ఓవరాల్ గా నాకైతే నచ్చింది ఈ ప్రోడక్ట్. ఇంకా దీని ప్రైస్ అయితే మనకి 2500 దాకా ఉంటుంది. నెక్స్ట్ అయితే ఈ బాక్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో ఏముందో. ఓకే, సో దీంట్లో అయితే ఈ టార్చ్ అయితే ఉంది. ఇది టార్చ్ మాత్రమే కాదు, దీంట్లో మనకి ఒక టూల్ కిట్ సెట్ కూడా ఉంటుంది. బాక్స్లో అయితే జస్ట్ టార్చ్ మాత్రమే ఉంది. ఇదేనమాట మన టార్చ్ అయితే. ఇది మరి అంత పోర్టబుల్ అయితే కాదు, కొంచెం సైజ్ అయితే పెద్దగానే ఉంది. ఇంకా బిల్డ్ క్వాలిటీ కూడా అంతగా బాగలేదు, మొత్తం ప్లాస్టిక్ దే, డీసెంట్ అనొచ్చు బిల్డ్ క్వాలిటీ అయితే. ఇంకా ఇక్కడ పైన సైడ్ మనకి టార్చ్ అయితే ఉంది. ఇక్కడ బటన్ అయితే ఉంది టార్చ్ ని ఆన్ చేయడానికి. బట్ ఇది ఆన్ అవ్వట్లేదు, ఎందుకు బ్యాటరీస్ ఇవ్వలేదు అనుకుంటా వీళ్ళు. ఓకే, సో దీంట్లో మనం 3 బ్యాటరీస్ అయితే పెట్టాల్సి ఉంటుంది. మన టార్చ్ అయితే ఆన్ అయిపోయింది. ఎందుకు నాకు దీని బ్రైట్నెస్ కొంచెం తక్కువ అనిపించింది. దీని సైజ్కి తగినట్టు దీని బ్రైట్నెస్ అయితే లేదు. అయినా కూడా మొత్తం డార్క్ ప్లేస్లో యూస్ చేస్తే మనకి బ్రైట్నెస్ అనేది బాగానే ఉంటుంది. మనం ట్రెక్కింగ్కి వెళ్ళినా, క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు క్యారీ చేసుకుంటే మనతో పాటు బాగుంటుంది. ఎందుకంటే ఇది జస్ట్ టార్చ్ మాత్రమే కాదు, ఒక టూల్ కిట్ కూడా. ఇక్కడ మీరు ఒక స్లైడింగ్ బటన్ చూస్తున్నారు కదా, ఇది కింద చేస్తే మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇది లోపలైతే మనకి అన్ని యూస్ఫుల్ టూల్ కిట్స్ అయితే ఉంటాయి. లైక్ ఇక్కడ మనకి స్క్రూ డ్రైవర్తో పాటు కొన్ని అటాచ్మెంట్స్ కూడా ఇచ్చారు.
ఇంకా స్క్రూ డ్రైవర్లో మనకి లోపల ఒక మ్యాగ్నెట్ అయితే ఉంటుంది. సో మనకి కావాల్సిన అటాచ్మెంట్ ఇక్కడ నుంచి తీసి ఈజీగా మనం స్క్రూ డ్రైవర్లో అయితే పెట్టచ్చు. అంతేకాదు ఈ అటాచ్మెంట్ ఉంది కదా, ఈ అటాచ్మెంట్ పెట్టి ఇంకా మనకి కొన్ని నట్స్ ఓపెన్ చేయడానికి కూడా ఎక్స్ట్రా అటాచ్మెంట్ ఇచ్చారు. సో ఆ అటాచ్మెంట్స్ కూడా మనం ఈ స్క్రూ డ్రైవర్లో అయితే పెట్టచ్చు. ఇంకా 2 ఈ చిన్న స్క్రూ డ్రైవర్స్ కూడా ఇచ్చారు, ఏదైనా చిన్న స్క్రూస్ ఉంటాయి కదా అవి ఓపెన్ చేయడానికి. ఇంకా ఒక మెజరింగ్ టేప్ కూడా ఉంది దీంట్లో. 2 డిఫరెంట్ సైజ్ ఎలెంట్ కీస్ కూడా ప్రొవైడ్ చేశారు దీంట్లో. ఇవి కూడా డిఫరెంట్ సైజ్ అనమాట. ఇది చూడొచ్చు, ఇది కొంచెం మనకి సన్నగా ఉంది, ఇది కొంచెం లావుగా ఉంది. సో వీటితో కూడా మనం కొన్ని డిఫరెంట్ స్క్రూస్ ఉంటాయి, అవి ఓపెన్ చేయొచ్చు. అంతేకాకుండా ఒక కట్టర్ కూడా ఉంది దీంట్లో. సో బేసిక్గా ఫ్రెండ్స్తో క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు లేకుంటే ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు మనతో పాటు క్యారీ చేసుకుంటే చాలా పనికి వస్తుంది. అక్కడే కాదు ఇంట్లో కూడా చాలా పనికి వస్తుంది ఇది. మన ఇంట్లో కరెంట్ పోయినప్పుడు దీంట్లో ఉన్న టార్చ్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి టూల్ కిట్స్ అయితే మనకి ఇంట్లో చాలా పనికి వస్తుంటాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ ప్రోడక్ట్ కూడా బాగానే ఉంది. ప్రైస్ అయితే 599 రూపీస్. నెక్స్ట్ ఈ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, సో దీంట్లో అయితే ఈ ఈవోఫాక్స్ మొబైల్ కంట్రోలర్ అయితే ఉంది. ఈ కంట్రోలర్ అయితే నా దగ్గర చాలా రోజుల నుంచి ఉంది. ఇంకా దీని ఫుల్ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది. బట్ ఇది వేరే కంట్రోలర్తో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గా ఇంకా చూడడానికి కూడా చాలా బాగుంటుందని ఈ వీడియోలో కూడా యాడ్ చేస్తున్నా. బాక్స్లో అయితే పైన మన కంట్రోలర్ అయితే ఉంది. ఇదైతే యూజర్ మాన్యువల్, కొన్ని స్టిక్కర్స్ కూడా ఇచ్చారు. ఇది కూడా యూజర్ మాన్యువల్. దీంట్లో మనకి ఏ యాప్ డౌన్లోడ్ చేయాలి, ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది ఉంది మొత్తం. ఇంకా ఇదైతే ఒక ఛార్జింగ్ కేబుల్, క్యారీ పౌచ్ కూడా ఉంది బాక్స్లో అయితే. ఇంకా పౌచ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఎప్పుడైనా మనం కంట్రోలర్ యూజ్ చేయనప్పుడు లేకుంటే ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు దీంట్లో పెట్టి క్యారీ చేస్తే మనకి స్క్రాచెస్ అవి రాకుండా ఉంటాయి కంట్రోలర్ మీద. ఈ కంట్రోలర్ చూడడానికి ఇంకా క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది, బట్ కొంచెం హెవీగా ఉంటుంది. ఇంకా ఇదైతే ఎక్స్బాక్స్ కంట్రోలర్ లేఅవుట్ తో పాటు వస్తుంది. దీంట్లో మనకి 2 అనలాగ్ జాయిస్టిక్, ఒక డీ ప్యాడ్, ABX5 బటన్ తో పాటు 4 ట్రిగర్ బటన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి కొంచెం ఆ టెక్స్చర్ అయితే ఇచ్చారు మంచి గ్రిప్ కోసం. ఇంకా దీంట్లో అయితే ఆల్మోస్ట్ అన్ని ఫోన్స్ అయితే ఫిట్ అయిపోతాయని అనుకుంటున్నాను నేనైతే. ఫోన్ కింద జారిపోకుండా ఇక్కడ కొంచెం సపోర్ట్ లాంటిది కూడా ఇచ్చారు. అంతేకాకుండా ఫోన్ పెట్టే చోట్ల మొత్తం రబ్బర్ ప్యాడింగ్ అయితే ఉంది, బ్యాక్ సైడ్ ఇంకా సైడ్స్ లో కూడా. సో ఫోన్ ని మనం ఎన్నిసార్లు పెట్టి తీసినా కూడా స్క్రాచెస్ అవి రాకుండా ఉంటాయి ఫోన్ మీద. ఇదైతే టైప్ సి పోర్ట్ ఛార్జింగ్ కోసం. ఇంకా గేమింగ్ డివైస్ అనగానే మనకి గుర్తొచ్చేది RGB లైట్స్. సో దీంట్లో కూడా మనకి RGB లైట్స్ అయితే ఉన్నాయి. అండ్ అవి కంట్రోలర్ కి చాలా మంచి లుక్ అయితే ఇస్తాయి. ఇంకా మీరు కావాలంటే RGB లైట్స్ ఆన్ పెట్టుకోవచ్చు, లేకుంటే ఆఫ్ కూడా చేయొచ్చు. ఇంకా దీన్ని మొబైల్తో కనెక్ట్ చేయడానికి సింపుల్గా ఈ దోజో బటన్ మీద లాంగ్ ప్రెస్ చేసి ఉంచితే చాలు. ఇంకా ఇదైతే బ్లూటూత్ వర్షన్ 5.0తో పాటు వస్తుంది. మొబైల్తో చాలా ఇన్స్టెంట్ గానే కనెక్ట్ అయిపోతుంది. కనెక్టివిటీలో అయితే ఎలాంటి ఇష్యూ లేదు. నేనైతే చాలా సార్లు డిస్కనెక్ట్ చేసి కనెక్ట్ చేశాను కంట్రోలర్ని మొబైల్తో. ఈ కంట్రోలర్ కోసం ఒక యాప్ కూడా వస్తుంది, ఈవోఫాక్స్ దోజో అని. దాంట్లో ఎక్కువగా ఏమి ఉండదు, జస్ట్ మనకి కంట్రోలర్ సపోర్ట్ చేసే గేమ్స్ ఉంటాయి కదా, సో వాటి లిస్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే నేను కొన్ని ఇక్కడ మొబైల్ గేమ్స్ అయితే ఆడాను. ఫస్ట్ కార్ రేసింగ్ గేమ్ అయితే ఆడాను, నాకైతే కొంచెం బాగానే అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే. బట్ దీంట్లో మనకి మొబైల్ గేమ్స్ ఆడేటప్పుడు వైబ్రేషన్ అనేది ఉండవు కంట్రోలర్లో. సో అదే ఒక పెద్ద మైనస్ పాయింట్ అనమాట దీంట్లో. లైక్ ఇప్పుడు నేను ఒక కార్ రేసింగ్ గేమ్ ఆడుతున్నాను, కార్ ఎక్కడైనా గుద్దుకున్నా లేకుంటే ఏదైనా వేరే కార్కి డాష్ ఇచ్చినప్పుడు కొంచెం వైబ్రేషన్ వస్తే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఒక గ్యాంగ్స్టర్ గేమ్ కూడా ట్రై చేశాను, ఎందుకంటే దాంట్లో మనకి కీస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ గేమ్ కూడా కంట్రోలర్తో చాలా బాగానే వర్క్ చేస్తుంది, ఎలాంటి లిటెన్సీ అదంతా లేదు. ఆ తర్వాత ఒక షూటింగ్ గేమ్ కూడా ట్రై చేశాను, ఎందుకంటే ఇలాంటి కంట్రోలర్తో షూటింగ్ గేమ్ ఆడితే నెక్స్ట్ లెవెల్ మజా వస్తుంది. ఇంకా నేను చూపించే అన్ని గేమ్స్ మనకి డిఫాల్ట్గానే కంట్రోలర్ సపోర్ట్తో పాటు వస్తాయి. సో దీంట్లో మనకి ఎలాంటి కీ మ్యాపింగ్ అదంతా చేయాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి కంట్రోలర్ ఎవరైనా తీసుకుంటే డెఫినెట్గా ఎమ్యులేటర్ గేమ్స్ కూడా ఆడతారు. సో నేను కూడా కొన్ని PSP గేమ్స్ అయితే ట్రై చేశాను, లైక్ గాడ్ ఆఫ్ వార్, WWE, ఇంకా నా ఫేవరెట్ గేమ్ బెన్ 10 ప్రొటెక్టర్ ఆఫ్ ఎర్త్. నేను స్కూల్లో ఉన్నప్పుడు చాలా ఆడేవాడిని ఈ గేమ్ అయితే. నా ఇంట్లో అయితే ప్లే స్టేషన్ లేకుండా ఎప్పుడు, కానీ చాలా మనకి గేమింగ్ షాప్ ఉండేవి, 20 రూపాయలు ఒక గంట ఆడుకోవచ్చు మనం అక్కడ. సో అలాంటి గేమింగ్ షాప్లో వెళ్ళి ఈ గేమ్ మోస్ట్లీ నేను ఆడేవాడిని. ఈ గేమ్ ఇంకా GTA San Andreas, ఇంకా అప్పుడప్పుడు గాడ్ ఆఫ్ వార్ కూడా. ఆ తర్వాత కొన్ని AAA గేమ్స్ కూడా ట్రై చేసా, దాంట్లో అయినా మనకి వైబ్రేషన్ ఉంటుందా ఏమో అని చెక్ చేయడానికి. కానీ దాంట్లో కూడా మనకి వైబ్రేషన్స్ అయితే లేవు కంట్రోలర్లో. బట్ ఓకే, ఇలాంటి కంట్రోలర్తో మనం గేమ్స్ ఆడితే మనకి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో మనకి కీ మ్యాపింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. షూటింగ్ ప్లస్ V3 అనే యాప్ డౌన్లోడ్ చేసి మనం కీ మ్యాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రీ ఫైర్ ఇంకా BGMI లాంటి గేమ్స్లో. బట్ ఫ్రీ ఫైర్ ఇంకా BGMI లాంటి గేమ్స్ మనం టచ్తోనే ఆడితే బాగుంటుంది. ఇంకా ఈ కంట్రోలర్ని మనం పీసీతో కూడా కనెక్ట్ చేసి గేమ్స్ అయితే ఆడొచ్చు. ఇంకా పీసీలో గేమ్ ఆడేటప్పుడు మనకి వైబ్రేషన్ అయితే ఉంటుంది, కానీ వైబ్రేషన్ క్వాలిటీ అయితే అంతగా బాగలేదు. బట్ దీంట్లో లిటెన్సీ లాంటిది ఏం లేదు, మనం పీసీలో ఆడుతున్నా లేకుంటే మొబైల్లో ఆడుతున్నా ఎలాంటి లిటెన్సీ అయితే ఉండదు. చాలా బాగా వర్క్ చేస్తుంది కంట్రోలర్ అయితే. అండ్ నాకు కూడా పర్సనల్గా నచ్చింది ఈ కంట్రోలర్ అయితే. ఇంకా ఈ వీడియోలో అయితే నేను దీని గురించి ఎక్కువగా డీటెయిల్గా అయితే మాట్లాడలేదు, ఎందుకంటే దీని ఫుల్ రివ్యూ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. సో మీకు కనుక ఈ కంట్రోలర్ నచ్చితే ఆ వీడియో కూడా ఒకసారి చెక్అవుట్ చేసేయండి. కానీ దీంట్లో కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి, లైక్ దీంట్లో మనం ఒకసారి ఫోన్ పెట్టేస్తే ఛార్జింగ్ పెట్టలేం ఫోన్కి, ఇంకా ఇయర్ ఫోన్ కూడా అటాచ్ చేయలేం. బట్ ఓవరాల్గా నాకైతే నచ్చింది ఈ కంట్రోలర్. ఇంకా నేనైతే ఇది 3000 రూపాయలకి అయితే కొన్నా. నెక్స్ట్ ఈ ప్యాకేజ్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో ఏముందో. ఇదైతే ఒక ట్రాన్స్పరెంట్ మౌస్, చాలా వైరల్ అవుతుంది ఇదైతే ఇప్పుడు, అందుకే ఒకసారి టెస్ట్ చేద్దాం ఎలా ఉంటుందని. బాక్స్లో అయితే జస్ట్ మౌస్ ఇంకా ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది. ఓహో, చూడడానికి అయితే చాలా బాగుంది మొత్తం ట్రాన్స్పరెంట్ లుక్తో.
మౌస్ లుక్స్ పరంగా అయితే చాలా సూపర్గా ఉంది. ఇంకా దీంట్లో చాలా డిఫరెంట్ కలర్ ఆప్షన్ కూడా ఉన్నాయి. నేనైతే ఈ గ్రే కలర్ అయితే తీసుకున్నా. ఇంకా చూసుకుంటే ఇక్కడైతే మనకి ఒక మెటల్ వీల్ అయితే ఇచ్చారు స్క్రోల్ చేయడానికి. దాని కిందే 2 బటన్స్ అయితే ఉన్నాయి. ఒకటైతే డెస్క్టాప్ బటన్, ఇంకొకటి DPI బటన్ అయితే ఉంది. ఇక్కడ కింద అయితే కొంచెం బ్రాండింగ్ అదంతా ఉంది. బ్యాక్ సైడ్ కూడా 2 బటన్స్ అయితే ఉన్నాయి. ఒకటైతే మనకి ఆన్ ఆఫ్ చేయడానికి ఒక బటన్ ఉంది, ఇంకొకటి మనకి డివైస్ మధ్యలో స్విచ్ అవ్వడానికి ఒక బటన్ అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇదైతే Type-C పోర్ట్ ఛార్జింగ్ కోసం. అంతేకాదు ఈ మౌస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా ఈ పైన ఉన్న ప్లేట్ అయితే మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇదైతే మ్యాగ్నెట్ తో అటాచ్ అయి ఉంది. లోపటైతే మన డాంగల్ అయితే ఉంది. ఇదైతే 2.4 GHz డాంగల్ అనమాట. నేనైతే ఈ మౌస్ని ఇప్పుడు డాంగల్తో అయితే కనెక్ట్ చేస్తున్నా. ఒకసారి మౌస్ ల్యాప్టాప్తో కనెక్ట్ అయిపోయాక ఇక్కడ మనకి చూడొచ్చు, ఇక్కడైతే మనకి బ్యాటరీ పర్సెంటేజ్ కూడా చూపిస్తుంది పైన. కిందైతే RGB లైట్ కూడా ఉంది బ్రాండింగ్ దగ్గర. మౌస్ అయితే చాలా బాగానే వర్క్ చేస్తుంది, ఎలాంటి ఇష్యూ అయితే లేదు దీంట్లో. చాలా సైలెంట్ మౌస్ అనమాట ఇది. ఇంతకు ముందు నేను ఒక గేమింగ్ మౌస్ యూస్ చేసా, దాంట్లో క్లిక్ సౌండ్ చాలా వస్తుంటుంది. బట్ దీంట్లో అలా కాదు, చాలా సైలెంట్ గా వర్క్ చేస్తుంది ఇది. అంతేకాదు ఈ మౌస్ ని మనం అట్ ఎ టైం 3 డివైస్ తో అయితే కనెక్ట్ చేయొచ్చు. ఒకటైతే మనం డాంగల్ తో కనెక్ట్ చేయొచ్చు ఒక డివైస్ ని, ఇంకా 2 డివైస్ ని అయితే బ్లూటూత్ తో కనెక్ట్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు చూడొచ్చు, ఈ ల్యాప్టాప్ లో నేను డాంగల్ పెట్టి కనెక్ట్ చేసా మౌస్ ని. కానీ బ్యాక్ సైడ్ ఉన్న ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా నా 2 ల్యాప్టాప్ కి ఇది మౌస్ అయితే కనెక్ట్ అయిపోయింది ఆటోమేటిక్ గా బ్లూటూత్ తో. అది కూడా ఇంకా ఫ్రంట్ లో కూడా మనకి 2 బటన్స్ ఇచ్చారు కదా. దాంట్లో మనకి ఒకటైతే హోమ్ బటన్ అయితే ఉంది, ఇంకా కింద ఉన్న బటన్ అయితే DPI బటన్ అనమాట. దీంట్లో మనకి 4 DPI మోడ్స్ అయితే ఉంటాయి. సో ఈ బటన్ తో మనం DPI కూడా సెట్ చేసుకోవచ్చు. ఇంకా DPI అయితే మనకి మెయిన్లీ గేమింగ్ చేసేటప్పుడే పనికి వస్తుంది. ఇంకా ఈ మౌస్ అయితే ఇక్కడ బ్లూటూత్ వర్షన్ 5.1 తో పాటు వస్తుంది. సో బ్లూటూత్ తో కూడా కనెక్ట్ చేసుకున్న మౌస్ ని మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కనెక్టివిటీలో అయితే ఎలాంటి ఇష్యూ చూడలేదు నేను ఇప్పుడు దాకా. దీంట్లో 400 mAh బ్యాటరీ అయితే ఉంది. ఇంకా కంపెనీ అయితే 30 days ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ అయితే క్లెయిమ్ చేస్తుంది. ఇంకా నేను కూడా 2 days నుంచి యూజ్ చేస్తున్నా. ఇప్పుడు దాకా ఒక్క పాయింట్ కూడా తక్కువ కాలేదు బ్యాటరీ అయితే. సో డెఫినెట్గా బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా బాగుంది. ఇంకా మనం యూజ్ చేయనప్పుడు ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఎప్పుడు మనం యూజ్ చేస్తాం అప్పుడే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. దానివల్ల కూడా కొంచెం బ్యాటరీ సేవ్ అవుతుంది. సో బ్యాటరీ బ్యాకప్ మనకి 30 days వరకు వస్తుందో రాదో తెలియదు, కానీ 15 days వరకు వచ్చినా కూడా మంచి బ్యాటరీ బ్యాకప్ అనొచ్చు. ఓవరాల్ గా మౌస్ అయితే బాగుంది, మంచి డిజైన్ తో పాటు వస్తుంది. ఇంకా చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంది. బట్ ఇది గేమింగ్ కోసం అయితే అంత బాగుండకపోవచ్చు, కానీ మనం డే టు డే యూస్ కోసం లేకుంటే ఆఫీస్ పర్పస్ కోసం అయితే బాగుంటుంది. డెస్క్ మీద కూడా మంచి లుక్ ఇస్తుంది. ఇంకా ఇదైతే నేను 599 రూపీస్కి అయితే కొన్నా. నెక్స్ట్ ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం. దీంట్లో అయితే LED రైటింగ్ బోర్డ్ అయితే ఉన్నట్టుంది. ఇదైతే స్టాండ్ అనుకుంటా. ఇదే మన గ్లోయింగ్ రైటింగ్ ప్యాడ్. ఇంకా ఇదైతే మొత్తం గ్లాస్దే. ఇంకా బాక్స్లో అయితే ఒక క్లీనింగ్ క్లాత్, ఇంకా ఈ స్కెచ్ పెన్ సెట్ అయితే ఉంది. స్టాండ్ క్వాలిటీ అయితే బాగుంది. దీంట్లో చాలా చోట్ల మంచి ప్యాడింగ్ అయితే ఇచ్చారు. చూడొచ్చు, ఇక్కడ మనకి కొంచెం రబ్బర్ ప్యాడింగ్ ఉంది. ఇక్కడ మనం గ్లాస్ బోర్డ్ పెడతాం కదా, ఇక్కడ కూడా కొంచెం మనకి రబ్బర్ ప్యాడింగ్ అయితే ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఉంది. ఇంకా దీని గురించి మాట్లాడితే ఇదైతే జస్ట్ ఒక గ్లాస్ బోర్డ్ అనమాట. కింద మనకి కొంచెం ప్లాస్టిక్ ఉంది కదా వైట్ కలర్ ది. దాని లోపల జస్ట్ ఒక LED స్ట్రిప్ అయితే ఉంటుంది. అది గ్లో అయ్యి మొత్తం గ్లాస్ ని కూడా కొంచెం గ్లో చేస్తుంది. దీంతో పాటు వచ్చిన కేబుల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. కొంచెం లావుగా ఉన్న కేబుల్ ఇది. ఇంకా ఇదైతే మనకి USB కనెక్టర్ తో పాటు వస్తుంది. ఒకసారి దీన్ని ఆన్ చేస్తే చూద్దాం అసలు ఇది వర్క్ చేస్తుందో లేదో. ఓకే, ఇదైతే బాగానే వర్క్ చేస్తుంది. మనం దీని మీద ఏదైనా రాస్తే అది కొంచెం గ్లో అయినట్టు ఉంటుంది చూడడానికి. ఇంకా బాక్స్ లో ఇచ్చిన క్లాత్ తో మనం ఈజీగా ఇలా తుడిచేయచ్చు. దీన్ని ఈజీగా వెళ్ళిపోతుంది కలర్ అయితే. సో ఇదనమాట ఈ ప్రోడక్ట్ అయితే. మనం ఏదైనా దీని మీద రాసి మన వర్కింగ్ డెస్క్ మీద పెట్టుకోవచ్చు, లేకుంటే చిన్న పిల్లలకి కూడా ఇవ్వచ్చు. వాళ్ళు కూడా దీని మీద ఏదైనా డ్రాయింగ్ చేసి లేకుంటే ఏదైనా రాసి వాళ్ళ టేబుల్ మీద అయితే పెట్టుకోవచ్చు వాళ్ళ రూమ్ లో. ఇంకా నేను ఇది కొన్నది చాలా చిన్న సైజ్ అనమాట. ఇది మనకి కొంచెం పెద్ద సైజ్ లో కూడా వస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే బాగానే ఉంది. నేను కొన్న ప్రైస్ కి నేనైతే ఇది 249 రూపీస్ అయితే కొన్నా. కానీ నేను ఇప్పుడే అమెజాన్ లో చూసా, దీని ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ అయిపోయింది. అమెజాన్ లో ప్రైస్ కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంటాయి. అయినా కూడా మీరు ఈ ప్రోడక్ట్ ని ఒకసారి చెక్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్ లో అన్ని ప్రోడక్ట్ లింక్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన ప్రోడక్ట్ ఒకసారి చెక్ చేసేయండి. నెక్స్ట్ ఈ స్మార్ట్ గ్లాసెస్ గురించి అయితే మాట్లాడదాం. ఇదైతే నేను ఇప్పుడు తీసుకోలేదు, ఆల్మోస్ట్ 2 years అవుతుంది కొని. కానీ ఇది కూడా చాలా డిఫరెంట్ ఇంకా యూనిక్ గ్యాజెట్ కాబట్టి ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తున్నా. బాక్స్ లో అయితే గ్లాసెస్ తో పాటు ఒక యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, ఛార్జింగ్ కేబుల్, ఇంకా ఒక ఎక్స్ట్రా పేర్ ఆఫ్ లెన్సెస్ అయితే ఉన్నాయి. సో బేసిక్ గా ఈ గ్లాసెస్ లో మనం లెన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి గ్లాస్ లో బ్లాక్ కలర్ లెన్స్ ఉంది కదా, అదే తీసేసి వైట్ కలర్ లెన్స్ కూడా పెట్టచ్చు. ఇదైతే చూడడానికి చాలా నార్మల్ గానే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే ఒక నార్మల్ సన్ గ్లాస్ లానే ఉంటుంది. బట్ దీని స్టిక్ ఏంటంటే మనకి కొంచెం లావుగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి స్పీకర్ ఇంకా ఛార్జింగ్ పోర్ట్ అదంతా ఉంది కాబట్టి. ఇంకా నార్మల్ గ్లాసెస్ తో కంపేర్ చేస్తే కొంచెం హెవీగా ఉంటుంది ఇది. ఇక్కడైతే ఒక స్టిక్ మీద మనకి కొన్ని బటన్స్ ఉన్నాయి. ఒక Type-C పోర్ట్ ఉంది ఛార్జింగ్ కోసం. ఇంకా 2 స్టిక్స్ మీద కూడా మనకి స్పీకర్ అయితే ఉంది స్టీరియో సౌండ్ కోసం. లెన్స్ ని మార్చడం కూడా చాలా ఈజీనే. బ్యాక్ సైడ్ నుంచి కొంచెం మనం లెన్స్ ని ప్రెస్ చేస్తే అవి బయటికి వచ్చేస్తాయి. ఆ తర్వాత మనం వేరే లెన్స్ అయితే పెట్టచ్చు. బేసిక్ గా దీంట్లో 2 లెన్సెస్ ఎందుకు ఇచ్చారంటే, ఒకటైతే మనకి బ్లాక్ కలర్ లెన్స్ అయితే మనం ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు పెట్టుకోవచ్చు. అదే సన్ గ్లాసెస్ యూస్ చేయొచ్చు అనమాట మనం దీన్ని. ఇంకా వైట్ కలర్ లెన్స్ అయితే మనం ఇంట్లో ఉన్నప్పుడు యూస్ చేయొచ్చు, వీడియోస్ చూస్తున్నప్పుడు లేకుంటే గేమింగ్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే ఇవైతే మనకి బ్లూ లైట్ ఫిల్టర్ తో పాటు వస్తాయి. మనకి హార్మ్ఫుల్ బ్లూ లైట్ ఉంటాయి కదా, వాటితో కూడా ప్రొటెక్ట్ చేస్తాయి మన ఐస్ ని. ఇక్కడ ఉన్న ఈ పవర్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేస్తే మనకి గ్లాసెస్ అయితే ఆన్ అయిపోతాయి. ఆ తర్వాత సింపుల్ గా మొబైల్ తో అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇవైతే బ్లూటూత్ వర్షన్ 5.1 తో పాటు వస్తాయి. అయినా కూడా దీంట్లో మనకి కనెక్టివిటీలో అయితే ఎలాంటి ఇష్యూ లేదు.
నేనైతే ఈ గ్లాసెస్ ని యూజ్ చేసి కొన్ని వీడియోస్ అయితే చూసాను, కొన్ని సాంగ్స్ కూడా విన్నా. సౌండ్ క్వాలిటీ అయితే చాలా డీసెంట్ గా ఉంది. బేసిక్గా ఇప్పుడు ఏంటంటే చాలా మంది చాలా సేపు వరకు ఇయర్ బడ్స్ అవి పెట్టుకుని ఉంటారు. ఒక మూవీ చూడాలనుకోండి, మనం ఇప్పుడు 3 hours వరకు ఇయర్ బడ్స్ అయితే పెట్టుకుని ఉండాలి. కంటిన్యూస్ గా మనం ఇయర్ బడ్స్ ని ఇంతసేపు వరకు యూజ్ చేస్తే లాంగ్ టైమ్ లో డెఫినెట్ గా మన ఇయర్స్ అనేది కొంచెం డ్యామేజ్ అవుతాయి. బట్ ఇలాంటి స్మార్ట్ గ్లాసెస్ యూజ్ చేస్తే మన ఇయర్స్ మీద అంతగా ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే మనకి సౌండ్ అయితే స్పీకర్ నుంచి వచ్చినట్లే ఉంటుంది. గేమింగ్ చేసేటప్పుడు మీరు ఈ గ్లాసెస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మనకి 60 ms లో లిటెన్సీ అయితే ఉంది. ఇంకా నేను పర్సనల్ గా ఫ్రీ ఫైర్ గేమ్ అయితే ఆడాను, లిటెన్స్ అయితే ఉంది. సౌండ్ అయితే కొంచెం లేట్ గానే వస్తుంది. దీంట్లో డెఫినెట్ గా మనకి సౌండ్ క్వాలిటీ అయితే ఇయర్ ఫోన్స్ అంతా బాగుండదు, బట్ కొంచెమైనా మన ఇయర్స్ అయితే ప్రొటెక్ట్ చేస్తాయి ఇవి. బట్ ఇది ఇప్పుడు దొరకడమే కష్టం. నేనైతే 2 years బ్యాక్ అయితే కొన్నా. బట్ రీసెంట్ గానే లెన్స్ కట్ వాళ్ళు కూడా ఒక స్మార్ట్ గ్లాసెస్ అయితే లాంచ్ చేశారు. కానీ దాని ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ ఉంది. నేనైతే ఇది 1000 రూపాయలకి అయితే కొన్నప్పుడు లెన్స్ కట్ గ్లాసెస్ ప్రైస్ అయితే 5000 రూపాయలు అయితే ఉంది. సో అది చాలా కాస్ట్లీ. ఆ ప్రైస్ కి అది వర్త్ కూడా కాదు. అయినా కూడా లెన్స్ కట్ స్మార్ట్ గ్లాసెస్ లింక్ అయితే కింద పెట్టేస్తే ఒకసారి చెక్ చేసేయండి. ఇంకా దీంట్లో మైక్ కూడా ఉంది కాబట్టి కాలింగ్ పర్పస్ కోసం కూడా దీన్ని అయితే మనం యూజ్ చేయొచ్చు. బైక్ మీద వెళ్తున్నప్పుడు కాల్ వస్తే డైరెక్ట్ గా గ్లాసెస్ తోనే లిఫ్ట్ చేసి గ్లాసెస్ తోనే మాట్లాడొచ్చు. ఇంకా ఇక్కడ కొన్ని బటన్స్ ఉన్నాయి కదా, వాటితో మనం మ్యూజిక్ లేకుంటే వీడియోని ప్లే పాజ్ చేసుకోవచ్చు, మ్యూజిక్ ని నెక్స్ట్ ప్రీవియస్ చేసుకోవచ్చు, ఇంకా వాల్యూమ్ కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇంకా ఈ గ్లాసెస్ లో మనకి ఫుల్ చార్జ్ లో 2 hours లేకుంటే 2 hours కంటే కొంచెం ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చేస్తుంది. దీంట్లోనే మన ఈ రోజు లాస్ట్ ప్రొడక్ట్ అయితే ఉంది. సో ఈ బాక్స్ ని కూడా ఓపెన్ చేసేద్దాం. దీంట్లో అయితే ఒక ఫిజిట్ పెన్ అయితే ఉంది. దీంట్లో ఉన్న పెన్ తోటి మనం ఈ కార్డ్ మీద ఉన్నట్టు డిఫరెంట్ డిజైన్ అయితే చేసుకోవచ్చు. బాక్స్ లో అయితే ఒక మెటల్ పెన్ అయితే ఉంది. అంతేకాకుండా 2 extra రీఫిల్స్, 2 స్టైలిష్ అటాచ్మెంట్స్, 2 బిగ్ మెటల్ బాల్స్, 8 మీడియం సైజ్ మెటల్ బాల్స్, ఇంకా 2 స్మాల్ సైజ్ మెటల్ బాల్స్ అయితే ఉన్నాయి. ఈ పెన్ మీద ఉన్న 2 ఈ మెటల్ అటాచ్మెంట్ తీస్తే లోపల మనకి పెన్ టిప్ అయితే ఉంటుంది. సో బేసిక్ గా దీంతో మనం ఇలా డిఫరెంట్ డిజైన్ అయితే చేసుకోవచ్చు. ట్యాబ్ అయితే ఇక్కడే పెడదాం, చూసి చేద్దాం, చూడకుండా అయితే కష్టమే. ఫస్ట్ అయితే ఒక షేప్ అయితే ట్రై చేస్తున్నది, చూద్దాం ఎలా వస్తుందో. బాగానే వచ్చింది ఫోటోలు ఉన్నట్టే. ఇక్కడ చూడొచ్చు, ఈ ఫోటోలో ఇక్కడ ఈ డిజైన్ ఉంది కదా, సేమ్ అలానే చేశాను నేనైతే. నెక్స్ట్ ఈ బాక్స్ షేప్ అయితే చేద్దాం. చూడొచ్చు, ఇదైతే ఇలా వచ్చింది. ఆ తర్వాత ఈ చైర్ డిజైన్ కూడా చేశాను, ఇదైతే ఇలా వచ్చింది చూడొచ్చు. సో బేసిక్ గా మనకి ఎప్పుడైనా కొంచెం బోర్ కొడితే ఇలా డిఫరెంట్ డిజైన్ అయితే చేసుకోవచ్చు పెన్ తోటి. ఇంకా దీంట్లో ఉన్న మ్యాగ్నెట్ అయితే చాలా పవర్ఫుల్ అనమాట. కొంచెం దూరం నుంచి కూడా మనం ఇలా పెడితే ఆటోమేటిక్ గా అటాచ్ అయిపోతుంది. ఇంకా ఈ పెన్ అయితే మొత్తం మెటల్దే. పెన్ తో కూడా ఒకసారి ఏదైనా రాసి చూద్దాం. పెన్ కొంచెం హెవీగా ఉండడం వల్ల దీంతో రాయడం అయితే అంత ఈజీ కాదు. ఇంకా బాక్స్లో అయితే మనకి 2 స్టైలిష్ అటాచ్మెంట్ కూడా ఇచ్చారు కదా, సో అది పెట్టుకుని మనం ట్యాబ్ యూస్ చేయొచ్చు. ట్యాబ్లో ఏదైనా డ్రాయింగ్ చేయాలంటే అది కూడా చేయొచ్చు. స్టైలిష్ కూడా బాగానే పనిచేస్తుంది. ఇదైతే అంత పనికి వచ్చే ప్రోడక్ట్ అయితే కాదు, జస్ట్ ఒక ఫన్ ప్రోడక్ట్ అనమాట. ఇంకా నేనైతే ఇది 450 రూపీస్కి అయితే కొన్నా. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఇది పిల్లల కోసం అయితే కాదు, సో పిల్లలకైతే ఇవ్వకండి. ఇదనమాట ఈ రోజు వీడియో అయితే. ఇన్ని ప్రొడక్ట్స్ నుంచి మీకు ఏది ఎక్కువగా నచ్చింది అని కింద కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి టెక్ వీడియోస్ కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి.